హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్వీ క్వీన్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో నేను నా ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ అండ్ గట్ హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ ఐఎమ్ హీలింగ్, వాట్ చేంజెస్ ఐ హ్యావ్ మేడ్ టు మై లైఫ్ స్టైల్ అని చెప్పేసి. సో నా ఈ జర్నీలో మార్నింగ్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేశాయి. సో నా మార్నింగ్స్ యోగా అండ్ సూర్య నమస్కారాలు, మెడిటేషన్ అండ్ ప్రాణాయామంతో స్టార్ట్ అయింది. సో ఎవ్రీడే మార్నింగ్ నేను 4 to 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ చేసేదాన్ని. అవి కంప్లీట్ అయిన తర్వాత కొన్ని యోగా స్ట్రెచెస్ చేసి తర్వాత ప్రాణాయామం చేసేదాన్ని, లైక్ 10 to 15 రౌండ్స్ ఆఫ్ ప్రాణాయామం. ఆఫ్టర్ దట్ స్లోలీ నేను 2 to 3 మినిట్స్తో స్టార్ట్ చేశాను మెడిటేషన్. సో ఎండింగ్కి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు నేను మెడిటేషన్ చేస్తున్నాను. సో మార్నింగ్స్ ఇట్లా అయిపోయిన తర్వాత దెన్ నేను ఒక బుక్ రీడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో దాది ఈ బుక్ అనమాట. సో ఈ బుక్ ఎవ్రీడే చదివిన తర్వాత నేను దెన్ ఐ విల్ స్టార్ట్ మై డే. సో దాని తర్వాత వాట్ ఐ ఇంక్లూడెడ్ ఇన్ మై హీలింగ్ జర్నీ ఈజ్ వాకింగ్ స్టార్ట్ చేశాను. సో కుదిరితే వీకెండ్స్ అయితే మోస్ట్లీ మార్నింగ్స్ వెళ్తాను వాకింగ్. వీక్ డేస్ అయితే కనుక ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్ ఐ ట్రై టు గో ఫర్ అ వాక్. అది వాకింగ్ చేయడం వల్ల నా హీలింగ్, నా మైండ్ చాలా ప్లెజెంట్ అవ్వడం స్టార్ట్ చేసింది. నాకు యాంగ్జైటీ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతూ వచ్చింది. వాక్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను నాకు ఇష్టమైన సాంగ్స్ని ప్లే చేసుకుంటూ చాలా బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ గ్రీనరీ అదంతా బాగా ఎంజాయ్ చేసేదాన్ని వాకింగ్ని. సో తర్వాత నా ఫుడ్కి వచ్చేసరికి నేను నా ఫుడ్లో చేసిన చాలా మేజర్ చేంజెస్ చేశాను. సో నాకు ఫస్ట్ నుంచి అయితే టీ కాఫీ అలవాట్లేదు. సో కోవిడ్కి ముందు 2019లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను కాఫీ తాగడము. సో తర్వాత నాకు ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ నేను కంప్లీట్గా టీ కాఫీ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. అండ్ డాక్టర్ సజెషన్ ప్రకారం నా బాడీకి మిల్క్ ప్రొడక్ట్స్ వద్దని చెప్పారు. గట్ హెల్త్, నా బాడీకి నాకున్న ఇష్యూస్కి మిల్క్ మానేమని చెప్పారు. సో నేను డైరెక్ట్గా మిల్క్ తీసుకోవడం కంప్లీట్లీ మానేశాను. అండ్ ఆల్సో మిల్క్ ప్రొడక్ట్స్ కూడా, పన్నీర్ ఇలాంటివి కూడా మానేశాను. తర్వాత యోగర్ట్ అండ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, వాటి వల్ల ఏమి ఇష్యూ లేదని చెప్పారు. అవి మాత్రం తీసుకుంటాను. అండ్ ఇంకోటి నేను కంప్లీట్గా మానేసింది సూజీ, ఉప్మా రవ్వ, అది కంప్లీట్గా మానేసాను. వీట్ ఫ్లోర్ కూడా నన్ను వీలైనంత వరకు తగ్గించమని చెప్పారు. సో అప్పుడప్పుడు వెరీ రేర్లీ నేను చపాతీకి యూస్ చేస్తాను, కానీ బట్ మోస్ట్లీ ఐ ట్రై టు అవాయిడ్ వీట్ ఫ్లోర్ యాజ్ వెల్. ఇంకా అది కాకుండా నా ఫుడ్కి నేను చేసిన చేంజెస్, ఇంతకుముందు హెవీ మీల్స్ అంటే లంచ్ డిన్నర్ ఇట్లా చేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా నేను చిన్న చిన్న పోర్షన్స్ లాగా నా మీల్ని డివైడ్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇంతకుముందు నేను ఫ్రూట్స్, సలాడ్స్ అస్సలు తినేదాన్ని కాదు. సో ఇప్పుడు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేశాను. ఈవినింగ్ స్నాక్కి ఫ్రూట్స్ తినడము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు, ఆఫ్టర్నూన్ లంచ్కి బ్రేక్ఫాస్ట్లో నట్స్ ఇంక్లూడ్ చేశాను. లంచ్ టైంలో మాత్రం సలాడ్ ఇంక్లూడ్ చేశాను. సో ఇట్లా చేయడం వల్ల నాకు ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే ఏమీ లేవు, బట్ స్లోలీ నేను ఇట్లా కంటిన్యూగా చేయడం వల్ల నా స్టమక్ ఇష్యూస్ అనేవి చాలా ఇంప్రూవ్ అయింది. అదంతా తగ్గిపోయి గట్ హెల్త్ ఇష్యూ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో అది కంటిన్యూగా నాకు అవి తిన్నప్పుడు నా బాడీ చాలా లైట్గా అట్లా ఉంటుంది. అలానే మసాలా కూడా చాలా వరకు తగ్గించేశాను. ఇంకా తర్వాత నేను నా రొటీన్లో యాడ్ చేసుకుంది నైట్ టైం స్లీప్ రొటీన్ అనమాట. నైట్ టైం ఎఫ్రిమేషన్స్,
నాకు నైట్ అయ్యే కొంది ఆ యాంగ్జైటీ అనేది ఎక్కువ అయ్యేది, నాకు తెలియకుండా నా భయం ఎక్కువ అవుతూ వచ్చేది. సో బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఐ మేక్ ష్యూర్ ఐ లిసన్ టు అఫర్మేషన్స్. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏ ఛానల్ అయితే ఫాలో అయ్యానో అది లింక్ ప్రొవైడ్ చేస్తాను. అట్లా అఫర్మేషన్స్ విన్న తర్వాత నా స్లీప్ అనేది చాలా బెటర్ అయింది. ఆ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తగ్గాయి. నేను అది 1 hour 2 hours అట్లా ఉంటుందన్నమాట వీడియో, అది ప్లే చేసుకుని పడుకుని పోయేదాన్ని. దాని తర్వాత ఇంకా నేను చేసిన చేంజెస్ ఏంటంటే నైట్ పడుకోమే ముందు జర్నలింగ్ అండ్ థ్యాంకింగ్, నాకున్న ఫియర్స్ రాసుకోవడము, అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఇట్లా ఒక బుక్ పెట్టుకున్నాను, ఎవ్రీడే నేను ఇలా రాస్తాను అనమాట బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఎక్కువ కాదు, ఒక 2-3 lines అయినా సరే నేను జర్నలింగ్ రాస్తాను. ఈ డేలో నాకు జరిగిన, నేను దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను, దేనికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాను, అండ్ నాకున్న ఫియర్స్ ఏంటి, నేను ఇంకా వేటిని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను, నా నెక్స్ట్ డే అనేది ఎంత పాజిటివ్గా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది నా మైండ్ని నా బాడీని ప్రిపేర్ చేసుకొని జర్నలింగ్ స్టార్ట్ చేసి అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది జర్నలింగ్ చేసుకోవడము. అండ్ తర్వాత నేను చేసిన ఇంకో చేంజ్ ఏంటంటే నాకు ఇష్టమైన థింగ్స్ చేయడము. యూజువల్లీ ఇట్లా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోతాం అన్నమాట, మనకి ఇష్టమైన థింగ్స్ని అవి చేయడం అంతా. ఎప్పుడూ ఒక డిప్రెషన్లో ఉంటాము, బట్ దాని నుంచి బయటకు వచ్చి మనకి ఏవైతే నచ్చుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కుకింగ్ ఇష్టం, కొంతమందికి షాపింగ్ ఇష్టం, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, అట్లా మీకు ఏది ఇష్టమైతే, మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అలాంటి థింగ్స్ని మీ డేలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను ఫస్ట్ ఈ చేంజెస్ అన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక 1.5 month అయితే నేను ఇండియాకి వెళ్ళొచ్చాను. ఆ ట్రిప్ ఒక మెమరబుల్ ట్రిప్ అనమాట. ఆ ట్రిప్కి వెళ్ళి రావడం వల్ల చాలా పాజిటివిటీ, నా మైండ్ అనేది చాలా రిలాక్స్ అయ్యి బ్యాక్ వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ చాలా పాజిటివిటీతో వచ్చాను. సో అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, హీలింగ్ అనేది చిన్నగా అవుతూ ఉంటుంది. సో చిన్న చేంజెస్సే, స్మాల్ చేంజెస్ స్మాల్ విన్స్, అంతే. చిన్న చేంజెస్ చిన్న విన్స్ అవుతూ ఉంటాయి. నాది కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. నేను కంప్లీట్లీ ఇంకా నాది పీస్ అయితే, యాంగ్జైటీ అవన్నీ తగ్గి నౌ ఐ కెన్ ఫీల్ పీస్. బట్ ఇంకా నా వెయిట్ లాస్ ఇంకా తగ్గాలి, ఇంకా అది నడుస్తూ ఉందన్నమాట. సో ఎవరైతే ఇట్లా యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్తో ఇట్లా సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ ద ప్రాసెస్. హీలింగ్ అనేది పాసిబుల్. సో చిన్న చేంజెస్ చేసుకొని, అవి ఎట్లా అంటే ఒక రోజు చేసి 2 days చేసి ఆపేసేవి కాదు. సో ట్రై టు మెయింటైన్ ఇట్. అట్లా లాంగ్ టర్మ్ కనుక ఫాలో చేస్తే డెఫినెట్లీ మన బాడీ, మన మైండ్ అన్నీ హీల్ అవుతాయి. సో ఇప్పుడు నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటంటే, ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ అనమాట. మనం మన బాడీకి ఏదైతే ఇస్తామో, మంచి ఫుడ్ ఇస్తే చాలా వరకు మనం తినే ఫుడ్ ద్వారానే మనలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు చేసిన 2 videos కంటే కంప్లీట్లీ డిఫరెంట్ వీడియో. సో స్టే ట్యూన్డ్. అప్పటి వరకు టేక్ కేర్, బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై బాయ్.